టీవీ ఎంఎస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు కొప్పాక ఎంపీపీఎస్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇంట్రడక్షన్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? వెల్కమ్ అండి ఎంఎస్ మీడియా వారికి. మొట్టమొదటి మీరు మా స్కూల్కి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని బ్రతికించాలి అనే కాన్సెప్ట్తో మేము ఇది చేపట్టామండి ఈ కార్యక్రమం అని చెప్పగానే నాకు చాలా సంతోషిస్తుంది. ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, చక్కటి విద్యాబోధన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు నేను గమనిస్తున్నాను వాటిలో. ఇప్పుడు మా పాఠశాలకు వచ్చి మోడల్ ప్రైమరీ పాఠశాల కొప్పాక, మాకు ఇప్పుడు విద్యార్థులు 120 మంది ఉన్నారండి. 6 క్లాస్ రూమ్లు ఉన్నాయి, 6 టీచర్లు ఉన్నాయి. ఒక ప్రైమరీ హెచ్ఎంతో పాటు 5 టీచర్లు ఉన్నారు. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు. చక్కగా విద్యాబోధన కూడా ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం కానీ, ఇంకా ప్రతిదీ కొత్త కొత్త విధానాలతో మా టీచర్స్ ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండటం వలన చక్కగా హైలైట్ చేస్తూ చెప్పడం కుదురుతుంది. ఇంకా ఫెసిలిటీస్ వచ్చి మా స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక తరగతి గది ఉంది. ఇంకా ప్యూరిఫైడ్ వాటర్ ఉంది. చక్కటి మధ్యాహ్న భోజనం చాలా టేస్ట్గా వండుతారు ఇక్కడ. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి అన్ని క్లాసులకి తరగతి గదులు ఉన్నాయండి. అంటే ప్రతి క్లాస్కి ఒక తరగతి గది ఉంది, ఒక టీచర్ ఉన్నారు. అలాగే చక్కటి విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. మనకి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చెట్లు పెంచి చక్కగా పిల్లలకి చుట్టూ ప్రహరీ గోడతో రక్షణ కల్పించి ఉంది. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఉంది. తర్వాత మనకి ఇంకా వాష్రూమ్స్ బాయ్స్కి గర్ల్స్కి చక్కగా అందరికీ సరిపడా వాష్రూమ్స్ ఉన్నాయి. అవి చక్కగా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటున్నాయి, క్లీన్ చేపిస్తున్నాం. చక్కగా ఆట స్థలానికి కావాల్సిన స్థలం ఉంది. ఆడుకోవటానికి చక్కటి ఆట పరికరాలు ఉన్నాయి. తర్వాత డిజిటల్ విద్యా విధానంలో మనకి పిల్లలకి ఈ టీవీస్ ద్వారా కానీ, స్మార్ట్ టీవీస్ ద్వారా మేము కొన్ని సైన్స్కి సంబంధించి కానీ చక్కగా ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు వాటి ద్వారా కూడా మేము చెప్తున్నామండి. చెప్పండి సార్, మీరు మరి విద్యా బోధన పిల్లలు వెనకబడిన పిల్లలకు మరి టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా చెప్పబోతున్నారు? ఇకపోతే మా పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకత అనేం కాదు, మా ఇంట్రెస్ట్ ఏమిటంటే స్కూల్కి ఫస్ట్ రాగానే అటెండెన్స్ వేసుకోగానే ఎవరైతే పాఠశాలకు ఈరోజు రాలేదో వాళ్ళ పేర్లు రాసుకొని నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇది నాకు చాలా ఇష్టమైన విషయం. ఎందుకంటే ఒకరోజు రాకపోయినా 2-3 సార్లు తిరిగేసరికి ఆ పేరెంట్స్ కూడా మాస్టర్ హెచ్ఎం గారు ఎన్నిసార్లు వస్తున్నారు అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పంపుతున్నారు. అందువల్ల మాకు అటెండెన్స్ కూడా 90% అబోవ్నే ఉంటుంది ఎప్పుడు కూడా మా స్కూల్లో. అలాగే పిల్లలు ఎవరన్నా ఒకవేళ విద్యలో వెనకబడిన వాళ్ళకి ఒత్తిడి లేకుండా చక్కగా వాళ్ళకి ఎక్కడి నుంచి రాలేదో అవన్నీ ప్రాథమిక స్థాయి నుంచే వాళ్ళకి నేర్పుతూ వాళ్ళని చక్కగా మిగతా వాళ్ళతో కలిసేలాగా మేము అందరం కృషి చేస్తున్నామండి. అందువల్లనే మాకు ఈ రోజుకి ఎంతోమంది పిల్లలు తగ్గకుండా వస్తున్నారు. పేరెంట్స్లో కూడా చక్కటి సంతోషాన్ని కలిగించగలిగాం, నమ్మకాన్ని కూడా కలిగించగలిగాం. ఓకే సార్, మీ స్కూల్లో పౌష్టికాహారం మిడ్ డే మీల్స్ ఏ విధంగా పెడుతున్నారు? న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? అలాగే క్రీడలు కూడా విద్యతో పాటు మరి అందిస్తున్నారా మానసిక ఉల్లాసానికి? ఇంకా ఇవే కాకుండా పిల్లలకి మధ్యాహ్న భోజనం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మనం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మెనూ ప్రకారంగా చక్కగా రుచికరంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుందండి. చక్కగా వాతావరణం కూడా అక్కడ వంటగది కానీ అన్నీ వంట పాత్రలు ప్రతిరోజు నీట్గా చేసి ఇస్తారు. చక్కగా హ్యాండ్ వాష్కి చక్కటి ప్రదేశం ఉంది. పిల్లలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి చక్కటి వాతావరణంలో వేడివేడిగా వండి చక్కగా వడ్డించడం న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. అంతేకాకుండా సోమ బుధ శుక్రవారాల్లోనేమో మిల్లెట్ చిక్కీ, తర్వాత మంగళ గురు శనివారాల్లోనేమో రాగి జావ ఇవ్వడం కూడా జరుగుతుందండి. దీనివల్ల మాకు పిల్లలు కూడా ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎగ్స్ ప్రతి వారం 5 రోజులు, ప్రతి వారం 5 రోజులు గుడ్డు ఉంటుందండి. ఒకరోజు వేయించి ఒకరోజు ఉడకబెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ వారంలో ఏమైనా మిగిలినా కూడా శనివారం కూడా ఉడకబెట్టి ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, పిల్లలకి. తర్వాత
ఆటలు పిల్లలకి మానసిక ఉల్లాసాని కోసం ఆటలు వాళ్ళ అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయి, రింగులు ఉన్నాయి, తర్వాత బ్యాట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. సాయంత్రం 3 గంటల నుంచి వాళ్ళకి ఆటలు ఆడిస్తూ ఉంటాం. ఇక్కడ అందులో చెస్ కూడా నేర్పుతున్నాం. ఈ మధ్యన మాకు ఇచ్చిన కిట్లో చెస్ ఉన్నాయి. చెస్ నేర్పుతున్నాం. నిన్న నుంచి చక్కగా వాళ్ళు ఆ చెస్ ఎత్తులేయటం ఎలాగా, దానివల్ల వాళ్ళకి మేము అదే నాన్న చెస్ ఆడటం వల్ల మనకి మానసికంగా దృఢంగా ఉంటాం, ఆలోచన విధానం మారుతుంది, ఇలాంటి చెప్తూ చెస్ కూడా నేర్పుతున్నామండి. ప్రభుత్వం నుంచి పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు పథకాలు అందించబడుతుంది? ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ మన పాఠశాల 100% అందుతున్నాయండి. తల్లికి వందనం, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, దాని ద్వారా బ్యాగ్స్, తర్వాత బుక్స్, తర్వాత యూనిఫామ్, షూస్, సాక్స్లు, బెల్ట్లు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం విద్యార్థులకి అందుతున్నాయండి. ఇలాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి సంక్షేమ పథకం పిల్లవాళ్ళందరికీ కూడా అందేలాగా ఇక్కడ జరుగుతుందండి. ఈ అన్నింటినీ మేము వినియోగించుకుంటున్నాం, పిల్లలకి అందజేస్తున్నాం. ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలా ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు మరియు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, తర్వాత ఈ పథకాన్ని మా దాకా తీసుకురావడానికి అధికారులైన డిఈఓ గారు, మా ఎంఈఓ అన్నగారు గారు, మా పాఠశాల స్థాయి వరకు కూడా వాళ్ళే వచ్చి అందజేస్తున్నారు. అందుకు ముందుగా ఈ అధికారులకి మరియు నారా లోకేష్ బాబు గారికి, సీఎం గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మా విద్యార్థుల తరఫున, మా పాఠశాల తరఫున ఇలాగా వారు అందించే ఈ యొక్క సౌకర్యాల ద్వారా మేము మరింత విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నానండి. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? రిక్వెస్ట్ ముఖ్యంగా తల్లిదండ్రులకు నాది ఒక విజ్ఞప్తి అండి. ఇది మీ కుటుంబ సభ్యుడిగా, ఒక హెచ్ఎంగా కాదండి, నేను మీ కుటుంబ సభ్యుడిగానే చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు మా దగ్గరికి వచ్చాక మా పిల్లలే, మీరు వాళ్ళని మేము చూసుకుంటాం వాళ్ళని భరోసాతో మీరు పనులకు వెళ్ళిపోవచ్చు, జాబ్లకు వెళ్ళిపోవచ్చు. కానీ మేము మీకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇక్కడ ఇలాంటి స్కూల్లో మీరు నిశ్చింతగా పిల్లల్ని వదిలి వెళ్ళొచ్చు. అలాంటిది వదిలేసి చాలామంది కాన్వెంట్ వైపు వెళుతున్నారు. అదే కొంచెం బాధగా ఉంది. ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. ఆ డబ్బులు, తల్లికి వందనం డబ్బులు దాచుకొని పిల్లల పేరున ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు వాళ్ళ పేరున బ్యాంకులు వేసుకుంటే వాళ్ళు రేపొద్దున ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులే ఉపయోగపడతాయి. వాళ్ళు మీరు అసలు టెన్షన్ పడే పని లేదు. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మీరు కనుక మనసుతో ఆలోచించి మీకు మేము భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే మన స్కూల్లో లేనిదే ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా డబ్బు వృధా చేసుకొని పైగా కాన్వెంట్ అంటే వేరే చోట పంపాలి. పిల్లలు వచ్చే వరకు కూడా అదొక టెన్షన్. మేము ఒక్కోసారి రోడ్డు దాటించాలి, మన సెంటర్లో స్కూల్ రోడ్డు మేము దగ్గరుండి రోడ్డు దాటిస్తుంటాం ప్రతిరోజు. ఎందుకంటే అంత శ్రద్ధగా మేము మీ పిల్లల మీద ప్రేమాభిమానాలతో విద్యను అందిస్తున్నాం. కాబట్టి దయచేసి మన పిల్లలందరినీ కూడా మన స్కూల్లో, మన ఊరు బడిలోనే జాయిన్ చేసుకుందాం. మన ఊరిని బడిని డెవలప్ చేసుకుందాం, మన పిల్లల్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదే మీకు నేను చేసే విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మరి హెచ్ఎం గారు కొప్పాక ఐపీపీఎస్ స్కూల్ చాలా చక్కగా, క్లియర్గా, వివరంగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ని ఫెసిలిటీ ఉండగా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారయ్యా, దయచేసి ఒకసారి రండి అని అంటున్నారు. ఆయన ఆవేదన ఒక్కసారి వినండి. విద్యార్థులు, తల్లిదండ్రులారా మీరు కూడా ఆలోచించండి. ఈ ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మీకు ఇంతటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి అని మా టీవీ తరపున కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతటి క్రమశిక్షణతో ఈ స్కూల్ ఇంతగా రన్ చేస్తున్నటువంటి హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట. వీటన్నిటికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకు మా మండలానికి, మా నియోజకవర్గానికి పెద్దండ మా ఎమ్మెల్యే గారు శ్రీ చిత్తనేని ప్రభాకర్ గారు. వారు మాకు ఉపాధ్యాయుల తరఫున కానీ, ఈ పాఠశాలకు కానీ ఏ విధమైన సౌకర్యాలు కానీ ముందుగానే ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఏ అసౌకర్యాలు కలగకుండా చూస్తుంటారు. కాబట్టి ముందుగా ఈ మీడియా తరఫున మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.